వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్కే అకాడమీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం నవంబర్ మంత్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలో ముందుగా అంతర్జాతీయ విషయాలను తెలుసుకుందాం. బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రతిపక్ష నాయకురాలిగా కెమీ బాండెనాక్ ఎన్నికయ్యారు. నైజీరియా సంతతికి చెందిన బాండెనాక్ కన్జర్వేటివ్ పార్టీలో ఈ హోదా సాధించిన మొట్టమొదటి ఆఫ్రో బ్రిటన్ మహిళ. ఇక బాండెనాక్కు ముందు కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వాన్ని భారత సంతతికి చెందిన రిషి సునాక్ నిర్వహించారు. బాండెనాక్ షాడో మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ను, ఇంధన సమానత వ్యవహారాల మంత్రిగా క్లైర్ క్లాటినోను నియమించడం జరిగింది. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మారిషస్ ఎన్నికల్లో ప్రతిపక్ష ద అలయన్స్ ఫర్ చేంజ్ కూటమి విజయంతో ప్రధానిగా నవీన్ రామ్ గులాం ఎన్నికయ్యారు. ఈయన మాజీ ప్రధాని ప్రవీణ్ జగన్నాథ్ పై విజయం సాధించారు. ఇక మారిషస్ క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ లూయిస్, కరెన్సీ మారిషస్ రూపీ. ఇక మారిషస్ దేశంలో భారతదేశ తదుపరి హైకమిషనర్గా అనురాగ్ శ్రీవాత్సవ నియామకమయ్యారు. ప్రస్తుతం కె నందిని సింగ్లా కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. ఇక నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాల సదస్సు COP29 అజర్బైజాన్ దేశ రాజధాని బాకులో జరిగింది. ఈ సదస్సులో ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పాల్గొన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధిపతి అయిన ఎలాన్ మస్క్, భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామిలకు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ సంయుక్త సారథులుగా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలలో సమూల మార్పులే డోజ్ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యం. ఇక ప్రపంచ మల్ల యుద్ధ వినోద సంస్థ అయిన WWE సహ వ్యవస్థాపకురాలు లిండా మెక్మోహన్కు అమెరికా విద్యాశాఖ మంత్రి ఇవ్వనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇక గయానా దేశ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో భారత ప్రధాని భేటీ అయ్యారు. హైడ్రోకార్బన్స్, డిజిటల్ పేమెంట్స్, రక్షణ, వాణిజ్యం, ఇంధనం వంటి రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఇక ఆగ్నేయాసియా దేశాల సంఘం ఆసియాన్ సదస్సు లావోస్ రాజధాని వియాంటియాన్లో జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న భారత, చైనా రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, డాంగ్ జూన్ భేటీ అయ్యారు. సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. ఇక చిన్నారులు సోషల్ మీడియా వాడకుండా నిషేధించుటకు ఉద్దేశించిన బిల్లును ఆస్ట్రేలియా సెనెట్ ఆమోదించింది. 16 సంవత్సరాలలోపు చిన్నారులను సామాజిక మాధ్యమాల నుంచి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో ఈ బిల్లు తీసుకొచ్చారు. చిన్నారుల్ని సోషల్ మీడియా వినియోగించకుండా నియంత్రించని సంస్థలకు $50 మిలియన్ జరిమానా విధిస్తారు. ఇక ఇటలీ నౌకాదళం నావికుల శిక్షణ కోసం ఉపయోగించి అమెరిగో వెస్పుచి నౌక 2 ఏళ్ల ప్రపంచ పర్యటనలో భాగంగా ముంబాయి ఓడరేవును చేరుకుంది. 92 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ నౌకకు ప్రపంచంలో అత్యంత సుందరమైన నౌకగా పేరుంది. ఇటలీ నుంచి జూలై 2023లో బయలుదేరిన ఈ నౌక 28 దేశాల్లోని 30 రేవుల్ని సందర్శించి 2025 ఫిబ్రవరి నాటికి తిరిగి ఇటలీ చేరుకుంటుంది. ఈ సందర్భంగా ముంబైలోని రేవులో విలేజియా ఇటలీ గ్రామం పేరుతో ఉత్సవం నిర్వహించారు. దీనిలో భాగంగా ఇటలీ వాణిజ్య మంత్రి అడాల్ఫ్ ఉర్సో పాల్గొన్నారు. ఇక జాతీయ అంశాల విషయానికి వస్తే సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ గారు కృత్రిమ మేధ సాంకేతికత పనితీరును పరీక్షించారు. న్యూఢిల్లీలోని నేషనల్ జ్యుడిషియల్ మ్యూజియం ప్రారంభోత్సవంలో పాల్గొన్న CJI ఆర్టిఫిషియల్ న్యాయవాదితో మాట్లాడారు. ఇక సుప్రీంకోర్టు 50వ CJIగా DY చంద్రచూడ్ గారు నవంబర్ 10న పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు 51వ CJIగా నవంబర్ 11న ప్రమాణ స్వీకారం చేసిన సంజీవ్ ఖన్నా 2025 మే 13 వరకు పదవిలో ఉంటారు. ఇక సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్గా జస్టిస్ సూర్యకాంత్ నియామకం అయ్యారు. ఇక నెక్స్ట్ పాయింట్, మేఘాలయ వేర్పాటువాద సంస్థ హిన్నీ వట్రేప్ రాష్ట్రీయ ముక్తి పరిషత్ HNLCను కేంద్రం 5 ఏళ్ల పాటు నిషేధించడం జరిగింది. దీనికి కారణం వచ్చేసి హింసాత్మక సంఘటనలకు ఈ సంస్థ పాల్పడుతున్నందుకు ఈ నిషేధాన్ని విధించడం జరిగింది. ఇక నవంబర్ 15న బీహార్లోని జమోయిలో నిర్వహించిన స్వాతంత్ర్య సమరయోధుడు
బిర్సా ముండా 150వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. బిర్సా ముండా జయంతిని జాతీయ గౌరవ దివస్గా జరుపుకుంటున్నారు. ఇక ఢిల్లీలోని బాన్సెరా పార్క్ వద్ద బిర్సా ముండా విగ్రహాన్ని ఇదే రోజున ఆవిష్కరించడం జరిగింది. జార్ఖండ్లో ఈ బిర్సా ముండా జయంతిని ఆదివాసీ గౌరవ దిన్గా జరపడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కరీంగంజ్ అనే జిల్లా పేరును శ్రీభూమిగా మార్చింది. ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అదేవిధంగా రాజస్థాన్ ప్రభుత్వం కూడా అజ్మీర్లోని పర్యాటక హోటల్ ఖాదిం పేరును అజయమేరుగా మార్చడం జరిగింది. ఇక నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంతో పాటుగా జాతీయ క్షీర దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాం. క్షీర విప్లవ పితామహుడైన వర్గీస్ కురియన్ జన్మదినాన్ని జాతీయ క్షీర దినోత్సవంగా జరుపుకుంటాం. ఇక 2023-24లో అత్యధిక పాల ఉత్పత్తిని చేసిన 5 రాష్ట్రాల విషయానికి వస్తే మొదటి స్థానంలో 16%తో ఉత్తరప్రదేశ్, రెండో స్థానంలో 14%తో రాజస్థాన్, మూడో స్థానంలో 9%తో మధ్యప్రదేశ్ ఉన్నాయి. ఇక 4-5 స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర 7 మరియు 6%తో ఉన్నాయి. ఇక భారత మాజీ క్రికెటర్ మోహిందర్ అమర్నాథ్ జ్ఞాపకాలతో సిద్ధం చేసిన పుస్తకమే ఫియర్లెస్. ఇక తెలంగాణ అంశాల విషయానికి వస్తే సదరు ఉత్సవాలను రాష్ట్ర పండుగగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేయడంతో యువజన మరియు పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇది హైదరాబాద్ నగరంలోని యాదవులు జరిపే ప్రధాన ఉత్సవంగా నిలుస్తుంది. దీపావళి 2వ రోజున జరిగే ఈ ఉత్సవంలో యాదవులు అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఈ ఉత్సవం యొక్క ప్రత్యేకత. దీన్నే దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరిస్తారు. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర చేప కొరమీను, దీన్నే కొర్రమట్ట, బొమ్మె, మట్ట గిడస కూడా అంటారు. పెంపకం కోసం మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం వద్ద చేపల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలోనే తొలిసారి జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICARకి చెందిన మంచినీటి చేపల పెంపకం సంస్థ CIFA సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ సాంకేతిక సాయంతో దీన్ని స్థాపించారు. ఇక కొర్రమీనును రాష్ట్ర ప్రభుత్వం 2016లో రాష్ట్ర చేపగా గుర్తించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ చేపల జీన్స్ ను లక్నోలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రీసోర్స్ సెంటర్లో భద్రపరిచారు. ఇక క్రిమినల్ కేసుల్లో ఈ సమన్లు అందించుట కోసం NSTEP నేషనల్ సర్వీసెస్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రాసెస్ను పోర్టల్ను జాతీయ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ BR గవాయ్ ప్రారంభించడం జరిగింది. ఇక కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు దేశంలోని అత్యుత్తమ బ్యాంకుగా ఎంపికైంది. ఇక అమెరికాలో అత్యంత కీలక ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI డైరెక్టర్గా భారతీయ అమెరికన్ కశ్యప్ పటేల్ నియమితులయ్యారు. అదేవిధంగా బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్గా DRDL సైంటిస్ట్ డాక్టర్ జైతీర్త్ R జోషి ఢిల్లీలో బాధ్యతలు చేపట్టడం జరిగింది. భారత్, రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ ను ఏర్పాటు చేశారు. అతుల్ దినకర్ రాణే పదవీ విరమణ చేయడంతో జోషి ఈ బాధ్యతల్ని చేపట్టడం జరిగింది. ఇక సౌదీ అరేబియాలోని రియాద్లో నవంబర్ 12న ఎయిర్పోర్ట్ ఎగ్జిబిషన్ 2024లో ఎయిర్పోర్ట్ ఎక్సలెన్స్ పురస్కారాల్ని అందించడం జరిగింది. దీనిలో భాగంగా శంషాబాద్ విమానాశ్రయానికి ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీలోను మరియు ఫెసిలిటీ మేనేజ్మెంట్ విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. ఇక కేంద్ర సాహిత్య అకాడమీ 2024 బాల సాహిత్య పురస్కారం తెలుగు రచయిత పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్కు దక్కింది. ఈయన చిన్నారుల జీవితాలపై రాసిన మాయాలోకం నవలకు గాను ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. అయితే ప్రస్తుతం అకాడమీ చైర్మన్గా మాధవ్ కౌశిక్ కొనసాగుతున్నారు. ఇక ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించుట కోసం తమ జీవితాలను అంకితం చేసిన డానియల్ బారెన్ బోయిమ్ మరియు అలీ అబు అవ్వాద్లకు 2023 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఢిల్లీలో జరిగిన ప్రపంచ భూసార సదస్సు 2024లో భాగంగా హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ నార్మ్ ఛాన్సలర్ శ్రీనివాసరావుకు ప్లాటినం జూబ్లీ పురస్కారం, అదేవిధంగా నార్మ్ ప్రిన్సిపల్ D దామోదర్ రెడ్డికి విశిష్ట పురస్కారం దక్కింది.
ఇక చేపల పెంపకంలో ఉత్తమ పనితీరుకు గాను తెలంగాణ రాష్ట్రంకు ఉత్తమ ఇన్లాండ్ స్టేట్ అవార్డు దక్కింది. ప్రపంచ మత్స్య దినోత్సవం నవంబర్ 21 సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అవార్డును అందించారు. గోవాలో 55వ ఈఫీ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్గా 12th ఫెయిల్ సినిమా కథానాయకుడు విక్రమ్ మాసే పురస్కారం అందుకున్నారు. దీనికి గాను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఈ అవార్డును అందించడం జరిగింది. ఇక సత్యజిత్ రే లైఫ్ టైం అవార్డు హాలీవుడ్ దర్శకుడు ఫిలిప్ నోయిస్కు దక్కింది. అదేవిధంగా ఐసిఎఫ్టి యునెస్కో గాంధీ మెడల్ స్వీడిష్ దర్శకుడు లెవెన్ అఖిన్కు దక్కడం జరిగింది. ఇక మోడల్స్గా ఎదగాలనుకునే ఇద్దరు ఫ్రెండ్స్ యొక్క కథతో సాగే టాక్సిక్ చిత్రానికి గోల్డెన్ పికాక్ అవార్డు దక్కింది. ఇక ఈ ఏడాది గోల్డెన్ పికాక్ జ్యూరీకి ప్రముఖ హిందీ దర్శక నిర్మాత అశుతోష్ గోవారికర్ నాయకత్వం వహించారు. ఇక ఈ వేడుకల్లోనే భారత చలనచిత్ర ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హాల పేరిట స్మారక తపాలా బిళ్లలను విడుదల చేయడం జరిగింది. ఇక ఈఫీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏపీలోని బాపట్లకు చెందిన ప్రముఖ మొక్కజొన్న శాస్త్రవేత్త బొడ్డుపల్లి మారుతి ప్రసన్న జాతీయ స్థాయిలో టాస్ ఎంఎస్ స్వామినాథన్ పురస్కారానికి ఎన్నికయ్యారు. ఢిల్లీకి చెందిన ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రి సైన్సెస్ టాస్ సంస్థ డిసెంబర్ 20న ఈ పురస్కారాన్ని అందిస్తుంది. ఇక అంతరిక్ష యాత్రికులపై బ్రిటన్ రచయిత్రి సమంతా హార్వే రాసిన ఆర్బిటల్ నవల 2024 సంవత్సరానికి బూకర్ ప్రైజ్ విజేతగా ఎంపికైంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పిఎం మోదీకి డొమినికా దేశం తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డు డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్తో సత్కరించింది. ఇక డొమినికా క్యాపిటల్ వచ్చేసి రోసో, భాష ఇంగ్లీష్, కరెన్సీ వచ్చేసి ఈస్టర్న్ కరేబియన్ డాలర్. ఇక తెలంగాణ, త్రిపుర రాష్ట్రాల్లో హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ టి అమర్నాథ్ గౌడ్కు అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. ఈయన 2017-2024 మధ్య న్యాయమూర్తిగా 91,157 కేసులు పరిష్కరించి రికార్డు నెలకొల్పారు. ఇక డెన్మార్క్కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకుంది. ఈ మిస్ యూనివర్స్ పోటీలు మెక్సికోలో జరిగాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేదికి నేపాల్ దేశ సైన్యంలో గౌరవ సేనాని హోదాను ప్రదానం చేశారు. ఇక నేపాల్ దేశ అధ్యక్షుడు వచ్చేసి రామచంద్ర పౌడెల్, ప్రధాన సైన్యాధికారి అశోక్ సిగ్డెల్. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వరల్డ్లో అత్యంత వృద్ధుడు జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్వుడ్ ఇంగ్లాండ్లోని లివర్పూల్లో మరణించారు. ఆగస్టు 26న తన 112వ బర్త్డే జరుపుకున్న జాన్ 9 నెలల పాటు ప్రపంచ అత్యంత వృద్ధుడిగా ఉన్నారు. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నాగాస్త్ర 1 అనే అధునాతన డ్రోన్లు భారత సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి. దీన్ని మహారాష్ట్రలోని నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయడం జరిగింది. జీపీఎస్ ఆధారంగా పనిచేసే నాగాస్త్ర 1 బరువు 9 కిలోలు మరియు ఇది 45 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. ఇక కెప్టెన్ అవిలాష్ రావత్ 2024 ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ యొక్క శౌర్య పురస్కారాన్ని అందుకున్నారు. ఇవి ఫ్రెండ్స్ నవంబర్ మంత్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.